పీపీపీ విధానం అంటే ఏంటి? జగన్ ప్రభుత్వం వైద్య కళాశాలలు కట్టించలేదా? పీపీపీ విధానం ప్రజలకు లాభమా, నష్టమా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వెల్కమ్ టు తెలుగు ఏఐ కథలు ఛానల్. అందరికీ నమస్కారం. ముందుగా పీపీపీ అంటే ఏంటో తెలుసుకుందాం. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ తన దగ్గరున్న ఐడియాస్ని కానీ ప్రాజెక్ట్స్ని కానీ ప్రైవేట్ వ్యక్తులకి కొన్ని సంవత్సరాల వరకు రెంట్కి ఇవ్వడం. అంటే గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఆ ప్రాజెక్ట్కి ల్యాండ్ కూడా అలాట్ చేస్తుంది. అలాగే ఏవైతే గవర్నమెంట్ తరపున పర్మిషన్స్ ఉన్నాయో అన్నీ అప్రూవల్ ఇస్తుంది. కానీ ఆ ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు, అలాగే ఆ ప్రాజెక్టు మెయింటెనెన్స్, అలాగే అందులో ఎంప్లాయీస్ శాలరీ గవర్నమెంట్కి సంబంధం ఉండదు. ఈ పద్ధతి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఈ పేరు చాలా చర్చాంశనీయంగా మారింది. చంద్రబాబు గారి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం, అలాగే జగన్ గారి ప్రభుత్వం కట్టించిన 17 మెడికల్ కాలేజెస్ను కూడా ఈ పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడంపై అటు అసెంబ్లీలోనూ ఇటు ప్రజల్లోనూ ఒక పెద్ద మాటల యుద్ధం జరిగిందని చెప్పాలి. అన్ని ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటీకరణ చేస్తే ఇక ప్రభుత్వ ప్రజల కోసం ఏం చేస్తున్నట్టు అని వైసీపీ వారి ఆరోపణ. అయితే కూటమి ప్రభుత్వం అసలు జగన్ మెడికల్ కాలేజీలు కట్టలేదని, ఊరికే వాటికి పర్మిషన్ క్లియర్ చేసి వదిలేశాడు అని, అందుకే పీపీపీలో భాగంగా వాటిని ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్తుంది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఎన్ని కాలేజెస్ కట్టిందో చూద్దాం. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 17 మెడికల్ కాలేజీలు కట్టి 4,000 నుంచి 5,000 సీట్స్ ఫిల్ చేయాలని 8,500 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అనుకున్న విధంగానే చాలా వేగంగా పనులు మొదలుపెట్టి 2024-25 నాటికి 5 మెడికల్ కాలేజీలను ఒకే రోజు ఇనాగ్రేట్ చేశారు. సుమారుగా ఒక్కో కాలేజీకి 500 నుంచి 600 కోట్ల వరకు ఖర్చు చేశారు. దీని ద్వారా ప్రతి కాలేజీలో 150 మంది పేద విద్యార్థులు ఉచితంగా చదువుకునే అవకాశాన్ని కల్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రారంభం అయినప్పటి నుంచి 11 గవర్నమెంట్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. కానీ జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను తెస్తున్నామని చెప్పడమే కాకుండా అందులో దాదాపు 10 కాలేజీలను 5 సంవత్సరాల్లోనే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీసుకువచ్చింది. అయితే ఇందులో ఇంకా చాలా పెండింగ్ వర్క్ ఉందని, అసలు కాలేజీలు పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేదని కూటమి ప్రభుత్వం చెబుతుంది. అందుకే మొదటి దశగా 10 మెడికల్ కాలేజీలను పీపీపీ ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని టెండర్లకి ఆహ్వానించింది. దీని ద్వారా గవర్నమెంట్కి 3,700 కోట్ల వరకు సేవ్ అవుతుందని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. అయితే దీనికి జగన్ గారు స్పందిస్తూ ఈ విధానం ద్వారా ప్రజలకి నష్టమే కానీ లాభం ఉండదని, ఒకవేళ మీరు ఇప్పుడు టెండర్లు వేసి సొంతం చేసుకున్న 2019లో మా ప్రభుత్వం వచ్చాక టెండర్లు అన్నీ క్యాన్సిల్ చేస్తామని ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. దీనితో ఈ పీపీపీ విధానం అనేది ప్రజల్లోనూ అలాగే అసెంబ్లీలోనూ పెద్ద చర్చగా మారింది. కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలను 33 సంవత్సరాలకి టెండర్ పాడుకునే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందని, ఆ తర్వాత కావాలంటే మరో 30 సంవత్సరాలు పొడిగించుకోవచ్చని అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొంది. ఇప్పుడు ఈ పీపీపీ విధానం వల్ల లాభాలేంటి, నష్టాలేంటి చూద్దాం. ముందుగా లాభాలు చూద్దాం. పీపీపీ విధానం ద్వారా గవర్నమెంట్కి టెండర్ల ద్వారా త్వరగా డబ్బులు వస్తాయి. గవర్నమెంట్కి ఆ ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు అలాగే టైము రెండు సేవ్ అవుతాయి. అలాగే ప్రాజెక్టు మెయింటెనెన్స్ అంతా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి మెయింటెనెన్స్ బాగుంటుంది. ఒకసారి టెండర్ అగ్రిమెంట్ పూర్తి అయ్యాక మళ్ళీ ఆ ప్రాపర్టీ అంతా గవర్నమెంట్ సొంతం అవుతుంది. కావాలంటే గవర్నమెంటే మెయింటైన్ చేయొచ్చు, లేదా మళ్ళీ టెండర్కి పిలవచ్చు. ఇప్పుడు నష్టాలేంటో చూద్దాం. ఈ విధానం ద్వారా ప్రజలకి ఫ్రీగా ఏమీ రావు ఆ ప్రాజెక్ట్ నుండి. అయితే ప్రైవేట్ వ్యక్తులు మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి రేట్స్ పెంచే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్తుందో అందులో ఇకపై జాయిన్ అయ్యే వాళ్ళంతా ప్రైవేట్ ఎంప్లాయీస్ అవుతారు. అగ్రిమెంట్ సరిగ్గా లేకపోతే గవర్నమెంట్కి అలాగే ప్రైవేట్ వ్యక్తులకి మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు స్టేట్ గవర్నమెంట్ పెట్టే ఉచిత పథకాల వల్ల టెండర్ పాడుకునే వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టులు ఈ పీపీపీ విధానం ద్వారా కంప్లీట్ చేశారో చూద్దాం. మనందరికీ బాగా తెలిసిన హైదరాబాద్ మెట్రో ఈ విధానంతోనే పూర్తయింది. ఈ ప్రాజెక్టు ఎల్ఎన్టీ మరియు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కలిసి కంప్లీట్ చేశాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని 35 సంవత్సరాలకి లీజ్కి ఇచ్చింది. అలాగే మనం వాడే నేషనల్ హైవేస్ కూడా చాలా మటుకు ఈ విధానం ద్వారానే పూర్తి అవుతాయి. ఒక టోల్గేట్ నుంచి ఇంకో టోల్గేట్ వరకు ఒక వ్యక్తి టెండర్ వేసుకుంటాడు. ఆ రోడ్డు మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చూసుకుంటారు. ఆ టోల్ బూత్లో వచ్చే అమౌంట్ వాళ్ళే తీసుకుంటారు. ఇలా ఒక్కటనే కాదు,
చాలా మటుకు ప్రాజెక్టులు ఈ మధ్య ఈ విధానంతోనే వేగంగా ఆ స్టేట్ గవర్నమెంట్స్ కంప్లీట్ చేస్తున్నాయి. కాకపోతే ఆ ప్రాజెక్టులో వచ్చిన డబ్బులు మళ్ళీ ప్రజల కోసమే ఏదో విధంగా ఖర్చు పెడితే లాభమే కానీ, లేకుంటే ఈ పీపీపీ విధానం ద్వారా నష్టం కూడా అలాగే ఉంటుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఈ పీపీపీలో భాగం చేసింది. ఇప్పుడు మెడికల్ కాలేజీలు, అలాగే రాబోయే వైజాగ్ మెట్రో ప్రాజెక్టును మరియు పోర్ట్లని కూడా ఈ పీపీపీ విధానంలో భాగం చేస్తామని చంద్రబాబు గారు తెలిపారు. ఈ విధానాన్ని మీలో ఎంతమంది సపోర్ట్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.